హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సైబర్ నేరాల గురించి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా అమెరికా నేర పరిశోధన సంస్థ FBI అన్నటువంటిది ఇటీవల ర్యాన్సమ్వేర్ దాడితో కొలోనియల్ పైప్లైన్ సంస్థ నుంచి సైబర్ నేరగాళ్లు తీసుకున్నటువంటి డబ్బులో పెద్ద మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. దీని తర్వాత ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్ అన్నటువంటి పేరుతో దాదాపు 16 దేశాల్లో 900 మందికి సంఘటిత నేరగాళ్లను అరెస్టు చేసింది. అలాగే సైబర్ ఎదురుదారి ద్వారా ఎవరైతే ఈ సైబర్ నేరస్తులు ఉంటారో వాళ్ళ ఆట కట్టించటంలో FBI అన్నటువంటిది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తోంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎకనామిక్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్ అనేటటువంటి కంపెనీని నెలకొల్పి దాని ద్వారా మొత్తం 100 దేశాల్లో 300 సంఘటిత నేరగాళ్ల ముఠాల్ని, ఎన్క్రిప్టెడ్ ఫోన్లు, అలాగే సంబంధిత పరికరాల్ని ఇది చేరవేసింది. ఇలాంటి ఫోన్లతో జరిగే సంభాషణల్ని ప్రభుత్వ సంస్థలు ఇవి గుర్తుపట్టలేవు అన్నట్టుగా కొందరు నేరగాళ్లను నమ్మించి వాళ్ళ చేతులతోనే సహచరులకి ఆ ఫోన్లని బట్వాడా చేయించింది. దాని ద్వారా నేరగాళ్లు వాళ్ళు తీసుకున్నటువంటి 2.7 కోట్ల సందేశాలు, ఫోటోల్ని కనిపెడుతూ వచ్చిందనమాట. ఆ కార్యక్రమంలో FBIకి ఆస్ట్రేలియాతో పాటు చాలా దేశాల భద్రతా సంస్థలు కూడా సహకరించాయి. దాంతో దాదాపు 150 హత్యలు, మారక ద్రవ్యాల అక్రమ రవాణాను నివారించగలిగారు. అలాగే 250 ఆయుధాలని, $4.8 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కరోనా విస్తరించినటువంటి నేపథ్యంలో సైబర్ దాడులు అనేవి కూడా పెరుగుతూ ఉన్నాయి. సైబర్ దాడుల వల్ల 2020లో ప్రపంచానికి దాదాపు $6 లక్షల కోట్ల ఆర్థిక నష్టం అనేది జరిగింది అన్నట్టుగా జాతీయ సైబర్ సమన్వయ కేంద్రం చెప్తోంది. అయితే ప్రత్యర్థులు కూడా సైబర్ దాడులతో మన ఆర్థిక అభివృద్ధిని మందగింప చేయటానికి ప్రయత్నిస్తారు అన్నట్టుగా హెచ్చరిస్తూ ఉన్నారు. కంపెనీలకి, ప్రభుత్వాలకి కూడా ముందు జాగ్రత్త అనేది ముఖ్యం అన్నట్టుగా ఇప్పుడు ఏవైతే ర్యాన్సమ్వేర్ దాడులు జరుగుతున్నాయో అవి హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా భారతదేశం ఏవైతే మన దగ్గర అనుభవాలు అనేవి ఉన్నాయో వాటిని మనం పరిశీలించాలి. ర్యాన్సమ్వేర్ దాడులకి అత్యధికంగా గురవుతున్నది భారతదేశమే. ప్రపంచవ్యాప్తంగా 32% కంపెనీలు ర్యాన్సమ్వేర్ నేరగాళ్లకి డబ్బును అప్పజెప్తూ ఉన్నాయి. అలా భారతదేశంలో ఈ ఏడాది దాదాపు 67% కంపెనీలకి అలాంటి ర్యాన్సమ్వేర్ కాల్స్ అనేవి వచ్చాయి అంటే దానికి సంబంధించి మన పరిస్థితి ఎలా ఉంది అన్నటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సైబర్ దాడులను తట్టుకోవటం తమ యొక్క IT సిబ్బందికి కష్టమవుతోంది అన్నట్టుగా దాదాపు మన దేశంలోని 86% భారతీయ కంపెనీలు చెప్తూ ఉన్నాయి. దీన్ని బట్టి FBI, అమెరికా న్యాయశాఖల మాదిరిగా భారతదేశం కూడా సైబర్ భద్రత మీద ప్రత్యేక కార్యాచరణను చేపట్టాలి. భారతదేశంలో ప్రభుత్వ నెట్వర్క్లు, ప్రైవేట్ నెట్వర్క్లు లాగానే సైబర్ దాడులకు గురవుతూ ఉన్నాయి. సైబర్ దాడుల నివారణకి అనుసరించాల్సినటువంటి పద్ధతుల గురించి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల మధ్య సంప్రదింపులు అనేవి జరగకపోవటం మన దగ్గర ఉన్నటువంటి పెద్ద లోపం. కాబట్టి దీని మీద దృష్టి సారించి మన దేశ భద్రతని పటిష్టం చేసుకోవాలి. మరొక వైపు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఏవైతే ఉగ్రవాదుల కార్యకలాపాలని అడ్డుకోవటానికి భారత్, అమెరికాలు రెండు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. ఈ సహకారం రాబోయే రోజుల్లో ఇంకా బలపరుచుకోవాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆపరేషన్ ట్రోజన్ షీల్డ్ని చేపట్టింది ఎవరు? అమెరికా నేర పరిశోధక సంస్థ అయినటువంటి FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు. కోవిడ్ కారణంగా మరణించినటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. అలా చూసుకుంటే చాలా వరకు అంటే అన్ని స్టేట్స్లో కూడా కోవిడ్ మరణాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు కావస్తూ ఉన్నా కూడా మన దగ్గర పేదరికం అనేది పోలేదు, ఆకలి చావులు పోలేదు, అనారోగ్యం అనేది పోయిందా అంటే అది లేదు. మనం చూస్తే 1918వ సంవత్సరంలో స్పానిష్ ఫ్లూ అనేది ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. మన దేశ జనాభాలో దాదాపు 4.5% ఈ స్పానిష్ ఫ్లూ బారిన పడ్డారు. అలాంటి ఈ స్పానిష్ ఫ్లూ వచ్చిన తర్వాత అయినా, అది ఒక పాండమిక్గా విస్తరించిన తర్వాత అయినా కూడా ఆరోగ్యపరంగా ఏమేం చర్యలు తీసుకున్నారు?
అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత మన యొక్క ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉంది అన్నది మనకి స్పష్టంగా కనబడుతోంది. మన ఆరోగ్య వ్యవస్థలో ఎన్ని అవకతవకలు ఉన్నాయి, వాటిని ఎలా సరిదిద్దాలి అన్నటువంటి చర్యల్ని ఇప్పటికైనా తీసుకోకపోతే తర్వాత భవిష్యత్తులో ఇంకా చాలా నష్టాలను ఎదుర్కొంటాము అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే కోవిడ్ వల్ల ఎవరైతే తల్లిదండ్రులు మరణించి చిన్నపిల్లలు అనాథలు అయ్యి ఉంటారో వాళ్ళకి సంబంధించి పిల్లలకి ఎడ్యుకేషన్ని ఇవ్వటం, అంటే వాళ్ళకి సంబంధించి ఒక లైఫ్ని ఇవ్వటము ఇప్పుడు రాష్ట్రాల యొక్క బాధ్యత, కేంద్రం యొక్క బాధ్యత అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్తూ ఉంది. అంటే వాళ్ళ యొక్క అనాథ పిల్లల కోసం ఒక పథకాన్ని ఖరారు చేశాము, దానికి సంబంధించిన ఒక విధి విధానాన్ని కూడా రూపొందించాము అన్నట్టుగా కేంద్రం చెప్తూ ఉన్నా కూడా వాటికి సంబంధించి అమలు అనేది జరపాలి, పిల్లల్ని గుర్తించి వాళ్ళకి భవిష్యత్తుని ఇవ్వాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్తోంది. అలా కోవిడ్ మృతులు పెరుగుతూ ఉన్నారు. ఆరోగ్య వ్యవస్థ అనేది ఎలా ఉంది అన్నట్టుగా మనం ఇప్పుడు చూసుకుని ప్రభుత్వాలు ఆ ఆరోగ్య వ్యవస్థని ప్రక్షాళనం చేసే విధంగా, అంటే ఏవైతే ఆటుపాట్లు లొసుగులు అనేవి ఉన్నాయో వాటిని సరిదిద్దుతూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అనేది ఉంది. మన దగ్గర ఆరోగ్య సంరక్షణ కోసం ఏవైతే స్కీమ్స్ తీసుకొచ్చామో వాటిని సమర్థవంతంగా అమలు చేయాలి అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. SARS-CoV-2కి సంబంధించి భారత్లో విస్తరించినటువంటి B1617 డబుల్ మ్యూటాంట్కి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ పేరుని పెట్టింది? ఏ వేరియంట్గా పేరుని పెట్టింది? డెల్టా వేరియంట్ అన్నటువంటి పేరుని పెట్టడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి G7 సదస్సు అనేది మొదలైంది నార్త్ ఇంగ్లాండ్లో. దానికి సంబంధించి కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవటానికి వన్ ఎర్త్ వన్ హెల్త్, అంటే ఒకే భూమి ఒకే ఆరోగ్యం అన్నటువంటి సమిష్టి భావనతో ముందుకెళ్ళాలి అన్నట్టుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వటం జరిగింది. G7 సదస్సులో బిల్డింగ్ బ్యాక్ స్ట్రాంగర్ హెల్త్ అన్నటువంటి పేరిట నిర్వహించినటువంటి ఏదైతే చర్చా గోష్ఠి అనేది జరిగిందో అందులో ప్రధాని మోదీ ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులను నివారించడానికి ప్రపంచమంతా కూడా ఏకతాటిపైకి రావాలి, ప్రపంచ స్థాయి నాయకత్వం సంఘీభావం అనేది అవసరం అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే ఇలాంటి సవాళ్ళను ఎదుర్కోవటంలో ప్రజాస్వామ్య దేశాలు అలాగే పారదర్శక సమాజాల మీద ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి అన్నట్టుగా చెప్పారు. అలాగే వ్యాక్సిన్ల మీద తాత్కాలికంగా మేధో హక్కుల్ని, అంటే పేటెంట్లను రద్దు చేయాలి అన్నట్టుగా WTO ప్రపంచ వాణిజ్య సంస్థలు ఏదైతే భారత్ మరియు దక్షిణాఫ్రికాలు చేసినటువంటి ప్రతిపాదన ఉందో దీనికి మద్దతుగా నిలవాలి అన్నట్టుగా ఈ G7 దేశాలని కోరటం జరిగింది. ప్రపంచ ఆరోగ్య పరిరక్షణలో సమిష్టి కృషికి భారతదేశం కట్టుబడి ఉంటుంది. ఒకే భూమి ఒకే ఆరోగ్యం, అంటే వన్ ఎర్త్ వన్ హెల్త్ అనేటటువంటిది మనందరికీ మంత్రం కావాలి అన్నట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. G7 సదస్సులో బిల్డింగ్ బ్యాక్ స్ట్రాంగర్ హెల్త్ పేరుతో నిర్వహించినటువంటి ఈ సదస్సులో వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే భావన గురించి మాట్లాడింది ఎవరు? భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫేమ్ పథకం గురించి. ఫేమ్ 2 అన్నటువంటిది ఇప్పుడు నడుస్తుంది. ఈ ఫేమ్ 2 పథకం కింద వాహనాలకి ఇచ్చేటటువంటి రాయితీని 50% పెంచారు. ఇది గొప్ప నిర్ణయం అన్నట్టుగా విద్యుత్ వాహన సంస్థలు చెప్తూ ఉన్నాయి. పర్యావరణ హితమైనటువంటి విద్యుత్ వాహనాలకి మార్చడానికి ఈ నిర్ణయం అనేది దోహదపడుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఈ ఫేమ్ పథకం ఏదైతే ఉందో ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫేమ్ 2వ దశకి సంబంధించి ప్రభుత్వం కొన్ని మార్పుల్ని చేయటం జరిగింది. ఇప్పటి వరకు ప్లగ్-ఇన్ హైబ్రిడ్తో సహా అన్ని విద్యుత్ వాహనాలకి కూడా కిలోవాట్కి 10,000 రూపాయల చొప్పున రాయితీని ఇస్తూ ఉండగా ఇప్పటి నుంచి కూడా విద్యుత్ ద్విచక్ర వాహనాలకి కిలోవాట్కి 15,000 రూపాయల చొప్పున ప్రోత్సాహకాల్ని ఇవ్వబోతోంది. విద్యుత్ ద్విచక్ర వాహనాల మొత్తం ధరలో ప్రస్తుతం 20% రాయితీ పరిమితి అనేది ఉండగా దానిని 40%కి భారీ పరిశ్రమల శాఖ అనేది సవరించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫేమ్ పథకం గురించి వివరించండి. ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటాము. ఫేమ్ ఇండియా స్కీమ్ ఏదైతే ఉందో దీనిని నేషనల్ ఎలక్ట్రికల్ మొబిలిటీ మిషన్ ప్లాన్ ఇందులో భాగంగా దీన్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఏంటి, సబ్సిడీలను ఇచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంకరేజ్ చేయాలి, వెహికల్ సెగ్మెంట్స్ని ఇంటెన్సివైజింగ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఫేమ్ ఇండియా అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. దీనిని ఇప్పటికీ 2 ఫేజెస్లో అమలు చేస్తూ ఉన్నారు. ఫేజ్ 1 అన్నటువంటిది 2015వ సంవత్సరంలో ప్రారంభమై 2019వ సంవత్సరం మార్చి 31కి ఇది ముగిసిందనమాట.
తర్వాత ఫేజ్ 2 అన్నటువంటిది 2019 ఏప్రిల్ 1 నుంచి ఇది ప్రారంభమయ్యి 2022 సంవత్సరం మార్చి 31వ తేదీకి ఇది ముగుస్తుంది. ఈ స్కీమ్ కింద హైబ్రిడ్, అలాగే ఎలక్ట్రానిక్ టెక్నాలజీస్ అంటే మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్, అలాగే బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇలాంటి వాటన్నింటినీ కూడా ఇది కవర్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ లేదా భారీ పరిశ్రమల శాఖ అన్నటువంటిది దీనిని మానిటర్ చేసేటటువంటి అథారిటీ అన్నమాట. దీని కింద మొత్తం 4 ఫోకస్ ఏరియాస్ అనేవి ఉన్నాయి. అవి ఒకటి వచ్చేసి టెక్నాలజీని డెవలప్ చేయాలి అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి డిమాండ్ని క్రియేట్ చేయాలి. అంటే ఏంటి, ఈ ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి డిమాండ్ అన్నటువంటి దాన్ని క్రియేట్ చేయాలి. అలాగే పైలట్ ప్రాజెక్టులని చేపట్టాలి. అలాగే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేయాలి అన్నటువంటి ఈ 4 ఏరియాస్ మీద ఫోకస్ చేసి ఈ ఫేమ్ ఇండియా స్కీమ్ అన్నటువంటిది పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ ఫేమ్ పథకం ద్వారా ఏవైతే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఫ్యూయల్ సెక్యూరిటీకి సంబంధించి ఇష్యూస్ అనేవి ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దేశంలోని అత్యంత విలువైనటువంటి అంకుర సంస్థగా బైజూస్ అన్నటువంటిది అవతరించింది. తాజాగా కొన్ని సంస్థలు, పెట్టుబడిదారులు మొత్తం 2,500 కోట్లు అంటే దాదాపు $340 మిలియన్ మేర పెట్టుబడులు పెట్టడంతో ఈ బైజూస్ యొక్క విలువ సుమారు $16.5 బిలియన్ చేరింది. 2019లో చివరి విడత నిధుల సమీకరణ తర్వాత పేటీఎం విలువ $16 బిలియన్ ఉండేది. అయితే ఇప్పుడు నిధుల సమీకరణ తర్వాత బైజూస్ విలువ అన్నటువంటిది $16.5 బిలియన్ అత్యంత విలువైనటువంటి అంకుర సంస్థగా అవతరించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, దేశంలోని అత్యంత విలువైన అంకుర సంస్థగా ఏ సంస్థ అవతరించింది? ఏ సంస్థ? బైజూస్ అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలో ఉన్నటువంటి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 1.50 లక్షల ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్గా మార్పు చేస్తూ ఉన్నారు. అయితే గ్రామీణ భారతంలో ఇప్పుడు కరోనాని సమర్థంగా కట్టడి చేసే దిశగా ఈ చర్యల్ని చేపడుతున్నాము అన్నట్టుగా కేంద్రం చెప్పటం జరిగింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 2020 నాటికి మొత్తం 155,400 ఆరోగ్య ఉప కేంద్రాలు, అలాగే 24,918 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి అన్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో మొత్తం 5,890 పిహెచ్సిలు ఉన్నాయి. వీటిలో 1.50 లక్షల ఆసుపత్రులని 2022 డిసెంబర్ నాటికి ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్గా మార్పు చేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. దాని ద్వారా సమగ్రమైనటువంటి ప్రాథమిక వైద్యాన్ని అందిస్తాము అన్నట్టుగా చెప్పారు. ఇందులో భాగంగానే వ్యాధుల యొక్క నివారణ చర్యలు, వైద్య సేవల్ని కమ్యూనిటీ స్థాయిలో మెరుగైనటువంటి రీతిలో అందరికీ ఉచితంగా అందిస్తారు. అలాగే వివిధ రకాల అత్యవసర ఆరోగ్య పరీక్షల్ని ఉచితంగా చేయటంతో పాటు మందుల్ని కూడా అందిస్తాము అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎన్ని ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలుగా మార్చబోతున్నారు? ఎన్నింటిని? 1.50 లక్షలని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్గా మార్చబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి. పోలవరం ప్రాజెక్ట్ ఒక జలాశయంగా రూపుదిద్దుకునేటటువంటి క్రమంలో దీని గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. గోదావరికి అడ్డుకట్టగా ఒక ఎగువ కాఫర్ డ్యామ్ని నిర్మించి నీటిని స్పిల్వే వైపున మళ్లిస్తూ ఉన్నారు. అంటే ప్రస్తుత వరద సీజన్లో ఇక్కడ ఉంది కదా, ఇది స్పిల్వే అన్నటువంటిది. ఈ స్పిల్వే వైపుగా మళ్లిస్తూ ఉన్నారు. ప్రస్తుత వరదలు వచ్చేటటువంటి సీజన్లో వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదిలినా కూడా వరదలు వచ్చే క్రమంలో కొంతమేర నీరు అనేది నిలిచి వెనుక ప్రాంతంలో జలాశయంగా మారుతుంది. అలా గోదావరి నదిని స్పిల్వే మార్గంలో మళ్లించినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఫోటోని తీయటం జరిగింది. ఇక్కడ చూడండి, దీన్ని స్పిల్వే అంటాము. పోలవరం ప్రాజెక్టులో ఇది ఒక ప్రధాన కట్టడం. దీని యొక్క మొత్తం పొడవు వచ్చేసరికి 1128 మీటర్లు, 55 మీటర్ల ఎత్తుకు దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. స్పిల్వే మీద 54 మీటర్ల స్థాయిలో రోడ్లు నిర్మించారు. అలాగే పక్క గోడలతో పాటు గేట్ల నిర్వహణకి అవసరమైనటువంటి పవర్ ప్యాక్లని కూడా ఏర్పాటు చేయటం జరిగింది.
అయితే ఈ గేట్లను ఎత్తటానికి జర్మనీ నుంచి హైడ్రాలిక్ సిలిండర్లను తీసుకురావటం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుత వరద సీజన్లో ఈ గేట్లన్నీ పైకెత్తి ఉంచుతారు. వరద నీటిని వచ్చినట్టే కిందికి పంపించేస్తారు. స్పిల్వే యొక్క క్రెస్ట్ స్థాయి 25 మీటర్లుగా ఉంటుంది. స్పిల్వే వెనుక అంతకు మించి నీరు వచ్చిన వెంటనే స్పిల్వే గేట్ల మార్గంలో నీరు అనేది దిగువకు వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇదేదైతే ఉందో ఇది అప్రోచ్ ఛానల్ అన్నమాట. అంటే 2.1 కిలోమీటర్ల పొడవుతో ఈ అప్రోచ్ ఛానల్ని నిర్మించారు. నదిని ఈ మార్గంలోనే మళ్లించటం జరిగిందనమాట. దీనిని 600 మీటర్ల వెడల్పుతో ప్రారంభించి స్పిల్వే వద్దకు వచ్చేసరికి కిలోమీటర్కి పైగా తవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం 500 మీటర్ల వెడల్పున అప్రోచ్ ఛానల్ని తవ్వించి గోదావరి నీటిని మళ్లించారు. ఇది వచ్చేసి ఎగువ కాఫర్ డ్యామ్. ఎగువ కాఫర్ డ్యామ్ అంటే ఏంటి? గోదావరి నదికి అడ్డుగా ఈ ఎగువ కాఫర్ డ్యామ్ని నిర్మించారు. దీని యొక్క మొత్తం పొడవు 2480 మీటర్లు, అంటే 2.4 కిలోమీటర్లు అన్నమాట. దీన్ని 42.5 మీటర్ల ఎత్తుకు నిర్మించాలి. అయితే ప్రస్తుతం 20 మీటర్ల నుంచి 35 మీటర్ల ఎత్తు వరకు వివిధ చోట్ల వివిధ దశల్లో నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ వచ్చేసరికి రివర్స్ సూయిజ్ గేట్లు అనేవి ఉన్నాయి. అంటే ఏంటి? ప్రస్తుతం స్పిల్వేలో చివరన రివర్స్ సూయిజ్ గేట్లని, ఈ రివర్స్ స్లూయిజ్ గేట్లు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి నీరు కిందికి వస్తూ ఉందన్నమాట. ఇక్కడ 10 రివర్స్ స్లూయిజ్ గేట్ల తూముల ద్వారా నీరు అనేది కిందికి వస్తోంది. ఈ మార్గంలోనే దిగువకి ధవళేశ్వరం ప్రాజెక్ట్కి నీటిని మళ్లిస్తూ ఉన్నారు. అయితే ఈ స్పిల్వే దాటిన తర్వాత ఇక్కడ కనపడేదంతా కూడా స్పిల్ ఛానల్ అంటాము. ఇక్కడ కాంక్రీట్తో కొంత పనిని చేయటం జరిగింది, ఇంకొంచెం పనిని చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత పైలట్ ఛానల్ అన్నటువంటిది కిలోమీటర్ వరకు ఉంటుంది. వీటి మీదుగా ప్రయాణించి తిరిగి గోదావరి నీరు అనేది సహజ మార్గంలో నడుస్తుంది. అంటే నార్మల్గా వెళ్ళేటటువంటి మార్గం ఏదైతే ఉందో దాని నుంచి మళ్లించి ఈ స్పిల్వే మీదుగా ఇప్పుడు నీటిని ప్రవహింపజేస్తూ ఉన్నారన్నట్టు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పోలవరం ప్రాజెక్టులో స్పిల్వేని మొత్తం ఎన్ని గేట్లతో నిర్మిస్తూ ఉన్నారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి గేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఎన్ని గేట్స్ ఉన్నాయి అన్నట్టుగా. మొత్తం 48 గేట్లు అనేవి ఉన్నాయి. ఇప్పటికీ 42 గేట్లని పూర్తి చేశారు. ఇంకొక 6 గేట్లు పూర్తి చేయాల్సి ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రైతు బంధు పథకం గురించి. రైతు బంధు పథకానికి సంబంధించి కొత్తగా అర్హులైనటువంటి 2.22 లక్షల మందికి ఈ రైతు బంధు పథకంలోకి వీళ్ళని తీసుకొచ్చారు. దీంతో మొత్తంగా 61.55 లక్షల మందికి రైతు బంధు పథకం అనేది వర్తిస్తోంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. వ్యవసాయం కోసం పెట్టుబడిని రుణంగా నగదు రూపంలో అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రైతు బంధు పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఎప్పుడు? 2018వ సంవత్సరం మే 10వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాలపల్లి ఇందిరానగర్ ఇక్కడ రైతు బంధు పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీని కింద ఏంటి? ఆల్రెడీ చెప్పుకున్నాం, వ్యవసాయం కోసం పెట్టుబడిని రుణంగా నగదు రూపంలో అందించేటటువంటి పథకమే ఈ రైతు బంధు అన్నటువంటి పథకం. ఈ రైతు బంధు కింద ప్రభుత్వం ఎకరానికి 5,000 రూపాయల చొప్పున సాగుకి పెట్టుబడి చేయటం జరుగుతుంది. అలా ఖరీఫ్కి రబీకి రెండింటికి కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఏంటి? ఇటు ఖరీఫ్ సీజన్లో 5,000 రూపాయలని, దాని తర్వాత రబీ సీజన్లో 5,000 రూపాయలని, అలా మొత్తం 10,000 రూపాయలని ఈ రైతు బంధు కింద ఎవరైతే అర్హులైనటువంటి రైతులు ఉంటారో వాళ్ళకి పెట్టుబడిగా ఇస్తుంది. వీటిని చెక్కుల రూపంలో వాళ్ళకి ఇస్తారు. అలాగే ఈ పథకం కింద నిల్వ ఉంచినటువంటి సరుకు మీద రుణం తీసుకున్న రైతులకి 6 నెలల పాటు వడ్డీ రాయితీని ఇవ్వటం జరుగుతుంది. రైతులు వాళ్ళు తీసుకున్న రుణాల మీద ఎలాంటి వడ్డీని ఆ 6 నెలల పాటు చెల్లించనక్కర్లేదు. 6 నెలల తర్వాత అంటే 181 రోజు నుంచి మళ్ళీ 270 రోజు వరకు వాళ్ళు తీసుకున్నటువంటి రుణం మీద 12% చొప్పున వడ్డీని వసూలు చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్రహ్మోస్ మిసైల్ గురించి. బ్రహ్మోస్ మిసైల్ అన్నటువంటిది ప్రపంచంలో అత్యంత వేగవంతమైనటువంటి క్రూయిజ్ క్షిపణిగా పేరు పొందింది. దీనిని భూమి నుంచి, గగనతలం నుంచి, సముద్రం, జలాంతర్గామి ఇలా ఎక్కడి నుంచైనా కూడా ప్రయోగించవచ్చు. సైన్యంలోనూ, నౌకాదళంలోనూ, వాయుసేనలో కూడా ఈ క్షిపణుల్ని మోహరించటం జరిగింది. బ్రహ్మోస్ యొక్క తొలి ప్రయోగాన్ని చేపట్టి ఇప్పటికీ 20 సంవత్సరాలు పూర్తయింది అన్నటువంటి కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. భూ వాతావరణంలో అంటే ఈ బ్రహ్మోస్ అన్నటువంటి మిసైల్ అన్నది సూపర్ సోనిక్ అంటే ధ్వని వేగం కన్నా ఎక్కువ స్పీడ్గా వెళ్తుందన్నమాట.
ఇది అత్యంత సవాలుతో కూడుకున్నా కూడా తక్కువ ఎత్తులో వేగంగా ప్రయాణిస్తూ లక్ష్యాల్ని ఛేదించటం ఈ బ్రహ్మోస్ మిసైల్ యొక్క ప్రత్యేకత. శత్రు రాడార్లు వీటిని గుర్తించకుండా ఉండటం కోసం ఇలా రూపకల్పన చేశారు. భూమి మీద కేవలం 5 మీటర్ల ఎత్తులో కూడా ప్రయాణించి భూమి మీద ఉన్న లక్ష్యాల్ని ఇది ఛేదించగలదు. ఎత్తైన పర్వతాల వెనుక ఉన్న లక్ష్యాల్ని కూడా ఇది గురిపెట్టగలదు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. బ్రహ్మోస్ క్షిపణిని ఏ దేశాలు కలిసి అభివృద్ధి చేశాయి? ఏ దేశాలు? ఇండియా, రష్యా ఇవి రెండూ కలిసి దీన్ని అభివృద్ధి చేశాయి. దీనికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే బ్రహ్మోస్ అన్నటువంటి పేరు ఎలా వచ్చింది అంటే మన ఇండియాలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది ఏదైతే ఉందో అది, అలాగే రష్యాలో ఉన్నటువంటి మోస్క్వా ఈ నదుల పేర్లలో మొదటి అక్షరాల్ని తీసుకొని బ్రహ్మోస్గా దీనికి నామకరణం చేశారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాడి రైతులకి గిట్టుబాటు ధర కల్పించటం, అలాగే నాణ్యమైనటువంటి పాల ఉత్పత్తిని పెంచటం లక్ష్యంగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, అలాగే ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లని ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేలాగా చర్యలు తీసుకుంటాము అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే నాణ్యమైనటువంటి పాల సేకరణ కోసం 8051 ఆటోమేటెడ్ మిల్క్ కలెక్షన్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క యూనిట్ని కూడా 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. దీనికోసం మొత్తం 942 కోట్లు ఒక్కొక్క ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్కి ఖర్చు అవుతుంది. అలా మొత్తం 4189.75 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేసి అంచనా. వీటి నిర్మాణాలని సెప్టెంబర్ నెలాఖరికి పూర్తి చేయాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. దాంతో ప్రస్తుతం ఉన్నటువంటి 6.60 లక్షల లీటర్ల నుంచి 1.16 కోట్ల లీటర్లకి పాల సేకరణ అనేది చేరుతుంది అన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. నాణ్యమైన పాల సేకరణ కోసం ఎన్ని ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది? ఎన్నింటిని? 8051 ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లని ఏర్పాటు చేస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిల్లెట్స్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని వేగవంతం చేయాలి అన్నట్టుగా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఒక్క ఏపీతో పాటు 19 రాష్ట్రాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ సహకారంతో 2 ఏళ్ల కిందట ఈ మిల్లెట్స్ మిషన్ అన్నటువంటిది ప్రారంభమైంది. దీని కింద సజ్జ, జొన్న, రాగి, మొక్కజొన్న లాంటి ధాన్యాలతో పాటు కొర్ర, వరిగా, సామ ఇలాంటి చిరుధాన్యాల సాగును కూడా ప్రోత్సహించటం ఈ మిషన్ యొక్క లక్ష్యం అన్నమాట. అయితే వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి చిరుధాన్యాల సాగుని రెట్టింపు చేసి తక్కువ వ్యయంతోనే రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేలాగా చేయాలి అన్నటువంటిది దీని యొక్క ఉద్దేశం. దీంట్లో భాగంగానే సజ్జ, జొన్న, రాగి, మొక్కజొన్న లాంటి పంటలకి కనీస మద్దతు ధర అనేది ప్రకటించడం జరిగింది. అయితే కొన్ని చిరుధాన్యాలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ధర ఇస్తోంది. అంటే ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడినప్పుడు ధరల స్థిరీకరణ నిధితో జోక్యం చేసుకోవటం జరుగుతోంది. అయినా కూడా మొక్కజొన్న తప్ప మిగిలిన చిరుధాన్యాల సాగు విస్తీర్ణం అనేది సంతృప్తికరంగా లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సజ్జ, జొన్న, రాగి లాంటి ధాన్యాల్ని పంపిణీ చేస్తే ఉత్పత్తి అనేది పెరుగుతుంది. దానివల్ల అటు రైతులకి ఇటు వినియోగదారులకి కూడా మేలు జరుగుతుంది. అలాగే చిరుధాన్యాల్ని పండించటం వల్ల భూమి అనేది గుల్లబారకుండా ఉంటుంది అన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. అయితే 2 ఏళ్లలో కూడా దేశవ్యాప్తంగా చిరుధాన్యాల సాగు విస్తీర్ణం అనేది 24% పెరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో సుమారు 30 లక్షల హెక్టార్లలో చిరుధాన్యాలు సాగవుతూ ఉన్నాయి. అయితే ఏపీలోకి వచ్చేసరికి మొత్తం 2.87 లక్షల హెక్టార్లలో వీటిని సాగు చేయాలి అన్నటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఏ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా యుఎస్ జనరల్ అసెంబ్లీ తీర్మానించింది? ఏ సంవత్సరాన్ని? 2023వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది తీర్మానించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇంజెక్షన్ గురించి. ఈ ఇంజెక్షన్తో తొలి దశలోనే కరోనా నియంత్రణలోకి వస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి అన్నట్టుగా వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. కోవిడ్ చికిత్సలో భాగంగా ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్టైల్ డ్రగ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది.
దీనికి సంబంధించి కరోనా స్పైక్ ప్రోటీన్ దాని యొక్క అటాచ్మెంట్ అన్నటువంటిది కణాల్లోకి ప్రవేశించకుండా ఈ మందు అనేది అడ్డుకుంటుంది. వివిధ వేరియంట్ల మీద కూడా ఇది సమర్థంగా పనిచేస్తోంది. పేషెంట్లు ఆసుపత్రిలో చేరాల్సినటువంటి పరిస్థితి తక్కువగా ఉంటుంది. మరణాలు కూడా 70% వరకు తక్కువగా నమోదవుతాయి అన్నట్టుగా వైద్యులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్టైల్ని ఏ ఔషధాలని ఉపయోగించి తయారు చేశారు? ఏ ఔషధాలని కసిరివిమ్యాబ్ అలాగే ఇమ్డెవిమ్యాబ్ అనే ఔషధాలని కలిపి మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్టైల్ని రూపొందించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఏవైతే కొత్త ఐటీ నిబంధనలను తీసుకొచ్చిందో దానికి సంబంధించి సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థలైనటువంటి ఫేస్బుక్, వాట్సాప్, గూగుల్ ఇవన్నీ కూడా ఈ నిబంధనలకి అంగీకరించాయి. నిబంధనల్లో నిర్దేశించినటువంటి మేరకి గ్రీవెన్స్ని, నోడల్ అధికారుల్ని కూడా నియమించాయి. వీటితో పాటు షేర్చాట్, టెలిగ్రామ్, లింక్డ్ఇన్ ఇలాంటివి కూడా చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ని, నోడల్ కాంటాక్ట్ పర్సన్ని, గ్రీవెన్స్ ఆఫీసర్లని వాళ్ళ యొక్క పేర్లని ప్రభుత్వానికి సమర్పించాయి. అయితే ట్విట్టర్ మాత్రం ఇంకా ఈ ఐటీ నిబంధనల్ని పాటించట్లేదు అన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ సంస్థల నిబంధనల్ని పాటించకపోవటం వివాదానికి దారితీసింది. అయితే దీనికి సంబంధించి వాట్సాప్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. నూతన నిబంధనల కారణంగా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఏదైతే ఉందో ఈ ఎన్క్రిప్షన్ ప్రయోజనాలు యూజర్లకు లేకుండా పోతాయి, వాళ్ళ యొక్క గోప్యతకి ప్రమాదం వాటిల్లుతుంది అన్నట్టుగా ఇది పేర్కొంది. అయితే ఈ నిబంధనలు భావ ప్రకటన స్వేచ్ఛకి కూడా విరుద్ధంగా ఉన్నాయి అన్నట్టుగా చెప్పింది. అయితే చాలా సామాజిక మాధ్యమ సంస్థలు ఈ కొత్త నిబంధనల్ని పాటించేందుకు అంగీకరించాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ట్విట్టర్ మాత్రం ఈ నిబంధనలకి అంగీకరించలేదు. తర్వాత కోర్టుకు కూడా వెళ్ళిన తర్వాత కేంద్రం ఒక చివరి హెచ్చరికను జారీ చేస్తూ నోటీసులు ఇచ్చింది. దాని తర్వాత మేము నిబంధనల్ని పాటిస్తాము, మాకు కొంత సమయం కావాలి అన్నట్టుగా ట్విట్టర్ చెప్పడం జరిగింది. క్వశ్చన్ చూడండి, కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనల్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు? ఎప్పటి నుంచి? మే 26వ తేదీ నుంచి తప్పనిసరిగా వీటిని పాటించాలి అన్నట్టుగా కేంద్రం సామాజిక మాధ్యమ సంస్థల్ని ఆదేశించింది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి లక్షద్వీపుల గురించి. ఆల్రెడీ మనం చదువుకున్నాం అసలు లక్షద్వీపుల్లో ఏం జరిగింది. అక్కడ అడ్మినిస్ట్రేటర్ చాలా కారణాల వల్ల అక్కడ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కావచ్చు, టూరిజం కోసం కావచ్చు, అక్కడ కొన్ని వివాదాస్పద నిర్ణయాల్ని అక్కడి పాలనాధికారి తీసుకున్నారు. దాంతో ప్రజల నుంచి, ఇటు రాజకీయ పార్టీల నుంచి, ఇటు కేరళలో కావచ్చు, అలాగే లక్షద్వీపుల్లో ఉన్నటువంటి బీజేపీ వర్గీయుల నుంచి కూడా ఆయనకి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేది వచ్చింది. ఆయన్ని తొలగించాలి అన్నట్టుగా డిమాండ్ చేయటం జరిగింది. కేరళ అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా ఆమోదించారు. ఇలాంటి సందర్భంలో దర్శకురాలైనటువంటి ఆయిషా సుల్తానా ఈమె మీద దేశద్రోహుల కేసు అనేది నమోదు చేయటం జరిగింది. ప్రపుల్ని ఈమె బయో వెపన్ అన్నట్టుగా అభివర్ణించటంతో ఈ నేపథ్యంలో ఈమె మీద సెడిషన్ లేదా దేశద్రోహం కేసుని నమోదు చేయటం జరిగింది. దానికి సంబంధించింది ఇది. అయితే గుజరాత్కి చెందినటువంటి ఈ ప్రఫుల్ పటేల్ ఈయన 2007వ సంవత్సరంలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత 2016వ సంవత్సరంలో ఈయనని దామన్ దయ్యు, దాద్రా నగర్ హవేలీకి పాలనాధికారిగా నిర్మించటం జరిగింది. 2020కి సంబంధించి 2020 చివరిలో ఈయనని లక్షద్వీపులకు కూడా పాలనాధికారిగా చేర్చారు. అయితే దీని తర్వాత ఈయన యాంటీ గుండా చట్టాన్ని తీసుకురావటం, కఠినతరమైనటువంటి క్వారంటైన్ నిబంధనల కారణంగా లక్షద్వీపుల్లో అసలు ఇలాంటి కరోనా కేసులు నమోదు కాని పక్షంలో ఈయన దాన్ని సడలించడం వల్ల దాదాపు 7,000 కేసులు అక్కడ నమోదవ్వటం జరిగింది. సరుకు రవాణాకి కూడా అక్కడ స్థానికంగా ఉండేటటువంటి పోర్టును కాదు అని చెప్పేసి, అంటే కేరళకి ఎక్కువగా ఇక్కడ పోర్టు ద్వారా ఈ రవాణా అనేది జరుగుతూ ఉండేది. అలాంటి దాన్ని తగ్గించి కర్ణాటకలో ఉన్నటువంటి మంగళూరు పోర్ట్ నుంచే కార్యకలాపాలు సాగించాలి అనేసి ఆదేశించటం, అలాగే మత్స్యకారులు తీరంలో ఏర్పాటు చేసుకునేటటువంటి షెడ్లు తీర ప్రాంతం యొక్క భద్రతా నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నాయి అంటూ వాటిని తొలగించటం, ఇలా చాలా వివాదాస్పదమైనటువంటి నిర్ణయాల్ని ఈయన తీసుకోవటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, లక్షద్వీప్ మొత్తం ఎన్ని దీవుల సముదాయం? ఎన్ని దీవులు ఉన్నాయి ఇందులో? 36 దీవులు ఉన్నాయి లక్షద్వీప్లో. దీంట్లో ప్రస్తుత లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు? ప్రఫుల్ పటేల్. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీతో కలిసి ఏ రాష్ట్ర ప్రభుత్వం గో ఎలక్ట్రిక్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీతో కలిసి గో ఎలక్ట్రిక్ అన్నటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో మొబైల్ అప్లికేషన్ని ప్రారంభించింది?
దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.